క్లాసిఫికేషన్ గతంలో ఏముంది, మరి ఇప్పుడు ఏముంది అనేటువంటి అంశాలను ఒకసారి మనం చూద్దాం. సో మైక్రో ఎంటర్ప్రైజెస్ అనేటువంటివి. సో ఇక్కడ మనం చూసుకుంటే ఇన్వెస్ట్మెంట్ అంటాం, పెట్టుబడి బేస్ చేసుకొని. సో ఒక కంపెనీలో ఒక ఎంటర్ప్రైజెస్లో పెట్టుబడి బేస్ చేసుకొని గతంలో అయితే ఫర్ ఎగ్జాంపుల్ ఇన్వెస్ట్మెంట్ అనేటువంటిది 1 crore వరకు పెట్టుబడి పెడితే దాన్ని గతంలో మైక్రో ఎంటర్ప్రైజెస్గా పిలిచేవాళ్ళు. సో ఇప్పుడు రివైజ్డ్ నామ్స్ ప్రకారం ఏంటి, 2.5 CR 2.5 కోట్ల పెట్టుబడి పెడితే దాన్ని మైక్రో ఎంటర్ప్రైజ్గా పిలుస్తున్నారు. దాని తర్వాత స్మాల్ ఎంటర్ప్రైజెస్ అనేటువంటిది గతంలో 10 crores వరకు ఇన్వెస్ట్మెంట్ ఉండేది, ఇప్పుడు దాన్ని ఎన్హాన్స్ చేస్తూ 25 crores వరకు పెంచడం జరిగింది. దాని తర్వాత మీడియం ఎంటర్ప్రైజెస్ అనేటువంటి దేని అంటారంటే దేని యొక్క ఇన్వెస్ట్మెంట్ అనేటువంటిది 125 CR వరకు ఉంటుందో సో దానిని ఏమంటారండి, మీడియం ఎంటర్ప్రైజెస్గా పిలుస్తారు. ఇది ఇన్వెస్ట్మెంట్ క్రైటీరియా బేస్ చేసుకొని. అది కాకుండా టర్న్ ఓవర్ బేసిస్తో కూడా ఈ యొక్క ఎంఎస్ ఎంటర్ప్రైజెస్ని క్లాసిఫై చేశారు. ఫర్ ఎగ్జాంపుల్ గతంలో మనం చూసుకుంటే 5 CR ఉండేది, ఇప్పుడు మైక్రో ఎంటర్ప్రైజ్ సంబంధించి 10 CR ఉంది. మైక్రో ఎంటర్ప్రైజ్ సంబంధించి 10 CR వరకు కూడా ఇప్పుడు ఈ నామ్స్ ప్రకారం. స్మాల్ ఎంటర్ప్రైజ్ చూసుకుంటే టర్న్ ఓవర్ 100 CR ఇక్కడ. మీడియం ఎంటర్ప్రైజ్ చూసుకుంటే టర్న్ ఓవర్ అనేటువంటిది 500 CRగా ఉంటుంది. సో ఇవి కొత్త రివైజ్డ్ నామ్స్. అసలు యాక్చువల్గా ఈ కాన్సెప్ట్ అనేటువంటిది ఇండియన్ ఎకానమీకి చెందినటువంటి కాన్సెప్ట్ అయినప్పటికీ కూడా కరెంట్ అఫైర్స్లో ఉంది కాబట్టి అడగడానికి స్కోప్ ఉంది. ఓకే, సో మీ యొక్క ఇండియన్ ఎకానమీ టెక్స్ట్ బుక్స్లో గతంలో అంటే లైక్ వరల్డ్ టెక్స్ట్ బుక్స్లో పాత ఇన్వెస్ట్మెంట్ పాత టర్న్ ఓవర్ ఉంటుంది. సో దాన్ని అప్డేట్ చేసి ఇది రీమోడిఫై చేసుకోండి. సో వెరీ ఇంపార్టెంట్, అడగడానికి కూడా ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి.